ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అందరూ వచ్చేసి ముందుగా వచ్చేసి గుడ్ మార్నింగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఈరోజు నేను వ్యాపారానికి వెళ్ళలేదు, ఇల్లు క్లీన్ చేసుకోవాలని ఇంటి దగ్గర ఉండిపోయాను అనమాట. ప్రస్తుతానికైతే పొద్దున లేచాము, పక్కన కొట్టేసిన బయట ప్రస్తుతానికైతే అమ్మ దాములు వేసినారనమాట. ఇంట్లో పాలు వేసినాము. ఏంటంటే ఇప్పుడు నాకు ఏంటంటే వీడియోస్ తీసుకోవడానికి కొంచెం కష్టం ఉందని మా ఆయన ట్రైప్యాడ్ అయితే బుక్ చేశాడు అనమాట. నాకు ఏంటంటే అది పెట్టుకొని ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాకు కిచెన్ అనమాట. మన కిచెన్ ఇక్కడ నేను ఇది కూడా క్లీన్ చేయాలి. సో మొత్తం ఇల్లంతా కడిగేసి ఈరోజు అవతలకి బెడ్రూమ్లో కూడా కొన్ని బట్టలు రాత్రి నేను పడుకునేసరికి నైట్ 9-10 వదిలేదనమాట. బట్టలన్నీ మద్దతు పెట్టేసరికి. సో అనుకుంటారు కొంతమంది, ఏం ఇప్పుడు వంత పని చేస్తున్నామా అనుకుంటారు. నిజం ఫ్రెండ్స్, నాకు అసలు ఉతికిన బట్టలు మర్తేసుకోవడానికి టైం లేదు. సో ఏంటంటే నైట్ అంతా కూర్చొని నేను ఇవన్నీ బట్టలన్నీ మొత్తం మడతలు పెట్టేసి పిల్లలవి మాది మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు చెత్త చెదారం ఎక్కడుంది మొత్తం క్లీన్ చేసిన. ఆల్రెడీ ఇంకా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట మడతలు పెట్టేసి. నిన్న మొత్తం బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసి అన్నీ చేసేసరికి చాలా అయిపోయింది. నేను ఇంట్లో పని నిన్న ఉదయాన్నే వ్యాపారం దగ్గరికి వెళ్ళాను కదా, అది కొంచెం వీడియో తీసిన అనమాట. తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన, మళ్ళీ 2 గంటలకు ఇంటికి వచ్చి బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసి అంట్లన్నీ కడిగేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర చెత్త చెదారం అంతా తుడిపేసుకునేసరికి 4 అయింది ఫ్రెండ్స్. బట్టలన్నీ దేవేసి వంట చేసేసరికి మళ్ళీ కాసేపు ఒక అర్ధగంట సేపు అట్లా పడుకున్నా అంతే. వెంటనే మీ సురేంద్ర ఫోన్ చేసి రా నిన్న ఇంటికి రావాలా అన్నాడు. మళ్ళీ దవదవ పరిగెత్తుకుంటా పోయినా. సో ఏంటంటే ఇక్కడ ఇంకా ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి మనకి. ఇవి కూడా ఈరోజు మడతలు పెట్టేసేయాలి. మడతలు పెట్టేసి ప్రస్తుతానికి అయితే నేను ఇల్లు శుభ్రం చేయాలి. ఇంకా మడత పెట్టిన కాడికి బట్ట పెట్టేసిన, మిగిలినవి మార్నింగ్ మడత పెట్టచ్చులని ఈ గూట్లు అయితే వేసేసిన అనమాట. అక్కడ సురేంద్ర బట్టలు, నందు వాళ్ళ బట్టలు, నా బట్టలు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అశుభాప బట్టలు మడత పెట్టాలి. ఇది ఫ్రెండ్స్, నీట్గా అయితే కసవేసి దొబ్బేసిన. ఇంకా కొంచెం ఇక్కడ ఉంది, దీన్ని కూడా దొబ్బేయాలి. కుదరట్లేదు ఫ్రెండ్స్, నాకు పనులు చేసుకోవడానికి కుదరట్లేదు. ఇల్లంతా తర్వాత ఉండాలంటే నాకు అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. దానివాడు మాత్రం బాగా హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. పని నాకు నందుగాడే వేస్ట్ అయిపోతున్నాడు. పని చేయడు, పాడు చేయడు, నిద్రపోతా ఉంటాడు. ఇప్పుడు బాగా ఇప్పుడు ఇంకా హాలిడేస్ కాబట్టి తింటున్నారు, బాగా ఆడుకుంటున్నారు. ఏంటి ఏంటి తాగిందా? ఎవరు తాగిండ్రు? సో ఏంటంటే మన దూడ నీళ్ళన్నీ తాగేసిన చెప్తాడు. దాన్ని పొద్దున్న చేసి నీళ్ళు పెట్టాడు అనమాట. చిన్న వయసు తెచ్చుకోవాలి వర్షాకాలం కదా. సో నైట్ అంతా ఇల్లు సిద్ధ బొమ్మ కూడా పోయి నైట్ అంతా ఇల్లు సరికి ఈ చెత్త ఈ చెదారం మొత్తం బయటకు వచ్చింది. రోజు లేయడం, తర్వాత వంట చేసుకోవడం, రెడీ కావడం, వ్యాపారం కడుక్కోవడం, అదే సరిపోతుంది నాకు. ఇల్లు శుభ్రం చేసుకోవడం కుదరట్లే, ఏం కుదరట్లే. నాకు అదేకుండా ఫోన్ వస్తుంది, రెడీ అయినవా పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఏంటంటే మనకి ఖర్చు కాబట్టి కొంచెం సర్ఫేస్ కొట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం పోతుంది మట్టి ఇంట్లోనే కూడా. ఏంటంటే సిమెంట్ ఖర్చు కాబట్టి తొందరగా మట్టి అనేది అతకపోతుంది. అది కాకుండా మా ఇల్లు రోడ్ సైడ్ ఉందన్నమాట. దుమ్ము ధూళి అంతా వస్తూనే ఉంటుంది ఇంట్లోకి. ఇంత బందోబస్తు చేసుకున్నా కూడా అది ఎక్కడి నుండి వస్తుందేమో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే బండలు వేసుకున్నంత వరకు వేసి నాకు. సో ఏంటంటే బండలు వేసుకుంటే మళ్ళీ ఇట్లే ఉండదండి. డైలీగా
బండకట్ట తుడుస్తూ ఉంటే ఏంటంటే గచ్చు కదా, బండకట్ట తొందరగా పాడైపోతామండి. అయినా ఏం పర్వాలేదండి, నిదానంగా కూడా చేసుకుంటాం లేండి. ఇప్పుడు నాకు అంత ఇబ్బంది అయితే ఏం లేదు, బండలు వేసుకోవాలా ఏం చేయాలి అని ఉన్నప్పుడు వేసుకుంటాం. మనకి ఇంట్లో కంఫర్ట్గా లేదని ఆయన సతాయిస్తే ఎట్లా, ఉన్నదాన్నే అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. సో బెడ్రూమ్ లేదు నెక్స్ట్. సో మనం సరుకు నీళ్ళు అయితే కొట్టేసినాం. సో ఏంటంటే ప్రస్తుతానికి ఇది గ్యాస్ అయితే శుభ్రం చేస్తున్నాం. తొందరగా సింక్ పెట్టించుకుంటే ఇక్కడే క్లీన్ చేసుకోవచ్చు మొత్తం నీట్గా. ఏంటంటే గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి ఇదైతే బుక్ చేసుకున్నాను అనమాట. పర్లేదు, బాగానే పనిచేస్తూ ఉంది. ఇల్లు మాత్రం అయితే తుడిచేసుకున్నా, నీట్గా అయితే చేసేసుకున్నా. ఇంకొచ్చేసి అన్నం అంట్లు కడిగేసుకుంటే అయిపోతుంది నా పని. ఇంకా రెడీ దబదబ రెడీ అయిపోయి సరే మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో అంటే ఈ పక్క కూడా ఇవి వచ్చేసి ఇంకా ఉతికేటివి అనమాట. అవి మడతలు పెట్టేసేటివి. అవన్నీ కొన్ని మడతలు పెట్టినట్టు కిందంగా కొంచెం మడత పెట్టే టైం ఉండేవి అనమాట. సో ఎన్ని అయిపోయినాయి. ఇప్పుడే ఇంకా బయటకు వచ్చిన అనమాట. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, దీంట్లో నీళ్ళు ఎక్కువ పోసేసాడు. ఇదంతా శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. ఇంట్లో ఇల్లు చూడండి, బండలు పడుతున్నారు. మా పిల్లలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్, ఖాళీగా అయితే ఉండరు. కలర్ చేస్తారు, అట్నే కొట్లాడతారు, పనులు అట్నే చేస్తారు, అన్నీ అట్నే చేస్తారు. సో గ్లాస్ కూడా కిటికీ మిర్రర్ కూడా నీట్గా అయితే చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట స్టార్ట్ చేసిన అనమాట. ఇక్కడ వంట అయితే మొదలుపెట్టేసిన, అవుతా ఉంది. తర్వాత వచ్చేసి బీరకాయ దాము బీరకాయలు ఆడబెట్టినావు, ఫ్రిడ్జ్లో పెట్టినావా? దాము బీరకాయలు అయితే జివిరేసినాడు నీట్గా. మనం దాన్ని కడిగేసి ఇంకా వంట చేసేస్తే దబదబ తింటారు వాళ్ళు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మాత్రం లైక్ చేయండి. డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.